హాయ్ అందరికీ నమస్తే. మీ కార్తీక్ ఉంగ్రాల, పల్నాటి ప్రభ పేపర్ రైటర్ అండి. ఈరోజు మనమైతే శ్రీనిధికి సంబంధించి మనం ఒక టాపిక్ గురించి మాట్లాడాం. ఈరోజు ఏంటంటే యానిమేటర్స్ అంటే వివోలు, గ్రామాల్లో ఉండే వెలుగుకు సంబంధించిన వివోలు ఈ ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది డ్రాప్ అయిపోయారు. అంటే రాజకీయ ఒత్తిళ్ళు ఎవరికైనా ఉంటాయి కాబట్టి కొంతమంది ఆగిపోయారు. మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకున్నారు. మరి కొత్త వాళ్ళని తీసుకునేటప్పుడు ముందుగా అసలు గ్రామ పంచాయతీ తీర్మానం ఉందా లేదా? ప్రధాన అంశం ఏనమాట ఇది. ఏంటంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ తీర్మానం ఉందా లేదా అనేది అసలు ఇంతవరకు తెలియదు. ఇక వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే క్యాష్ బుక్కు, అప్పులు జమ, మళ్ళీ రసీదు బుక్కు, మరి చెక్ బుక్కు, అప్పుల పుస్తకం, మరి తీర్మానం బుక్కు, ఇన్ని ఉంటాయి పుస్తకాలు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎవరికంటే కొత్త వివోకి ఈ పాత వివోలు వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఆఫీస్కి. ఇప్పుడు నేను చెప్పిన మొత్తం కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఇక దాంతోపాటుగా సభ్యత్వాల బుక్కు సంబంధించి కూడా ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిందంటే గతంలో 1600 వసూలు చేశారు ఇయర్లీ, తర్వాత 3000 ఇప్పుడు వసూలు చేస్తున్నట్టున్నారు. ఇదొకటి. మరి ఇంతవరకు ఈ గ్రామాల్లో 2 ఖాతాలు ఉంటాయి. ఒకటి శ్రీనిధి ఖాతా, 2 సిఎఫ్ ఖాతా. ఈ ఖాతాల్లో ఎంత అమౌంట్ ఉంది, ఇప్పటి వరకు అవి ఎవరికైనా వడ్డీలకు ఇచ్చారా? ఏది సిఎఫ్ఎఫ్కి సంబంధించిన వాళ్ళ శాలరీస్ దాంట్లో పడుతుంటే ఈ సభ్యత్వాల నమోదు మొత్తం దాంట్లో వేస్తుంటారు. మరి వడ్డీలకు సంబంధించి మొత్తం కూడా ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఇది కొత్త వివోకి సబ్మిట్ చేయాలి వీళ్ళంతా, ఏది పాత వాళ్ళంతా. అసలు ఇది చేశారా అంటే తెలియదు. మరి ఇన్ని చేయాల్సి ఉన్నా కూడా పాత వాళ్ళని మరి విషయంలో మరి ఇప్పుడున్న రాష్ట్రం మొత్తం నేను చెప్పేది, అసలు ఒక్క పల్నాడు జిల్లా గురించి చెప్పట్లా, రాష్ట్రం మొత్తం చెప్తున్నా. ఈ పాత వివోలు కొత్త వివోలకు ఇవన్నీ సబ్మిట్ చేశారా లేదా? ఇంతవరకు ఎంత అమౌంట్ ఉంది? సిఎఫ్ అకౌంట్లో ఎంత ఉంది? శ్రీనిధి ఖాతాలో ఎంత ఉంది? ఈ శ్రీనిధి ఖాతాకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఎవరైతే గ్రామాల్లో శ్రీనిధి కింద అమౌంట్ తీసుకున్నారో ఆ అమౌంట్ సంబంధించి ఈ శ్రీనిధి ఖాతాలో పడేది వచ్చి అమౌంట్ వేస్తారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ పేటీఎం మిషన్ వచ్చిందో డైరెక్ట్ పేటీఎం మిషన్లో కొంతమంది వేస్తున్నారు, కొంతమంది డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ ఖాతాలో బ్యాంకుకి సంబంధించి బ్యాంకులో సబ్మిట్ చేస్తున్నారు అమౌంట్ని. మరి ఇక్కడ ఈ సిఎఫ్ అకౌంట్ సంబంధించి ఎంతమంది ఎంత అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ సంబంధించి ఏంటి? ఇంకో విషయం ఏంటంటే శ్రీనిధి ఖాతా సంబంధించి ఎక్కువగా అమౌంట్ కనుక కట్టిస్తే మంచిగా వాళ్ళు తీసుకున్న అప్పులు కరెక్ట్గా కట్టిస్తే కొంతమందికి ఇన్సెంటివ్ కూడా పడుద్ది. యానిమేటర్లకి 10,000-15,000 దా పడుద్ది, 12,000 దా పడుతుంది. ఆ అమౌంట్ కూడా పడతాయి పాపం. మరి ఆ అమౌంట్ వీళ్ళకి ఇచ్చారా? యానిమేటర్లు పాత యానిమేటర్లకు ఇచ్చారా లేదా? మరి వీళ్ళు దిగిపోయడానికి 8 నెలలు 7 నెలలు వర్క్ చేశారు, వర్క్ చేయించుకున్నారు. ఆ పేమెంట్ కూడా వారికి యానిమేటర్లు చాలామందికి ఇచ్చారా లేదా? చాలామంది ఇప్పుడు కూడా బాధపడుతున్నారు. సార్ మా యానిమేటర్కి సంబంధించి పాత పేమెంట్ మాకు ఇంకా రావాలి, ఆ అమౌంట్లు మాకు ఇంకా మా జీతాలు పడలేదు, మా జీతాలు ఇవ్వలేదు, ఆ ఇన్సెంటివ్ లేదు. మరి ఆ లెక్కలు మొత్తం మేము సబ్మిట్ చేసినప్పుడు కూడా అంటున్నారు, మరి ఎంతమంది సబ్మిట్ చేశారు? ఆ కొత్త వివోలకి ఈ పుస్తకాలు ఇవన్నీ కూడా ఎంతమంది సబ్మిట్ చేయలేదు? దీని మీద క్లారిటీ అయితే లేదు. మరి చాలామంది యానిమేటర్లు బాధపడుతున్నారు, సార్ మమ్మల్ని పని చేయించుకున్నారు మా చేత, కానీ మా జీతాలు మాకు ఇవ్వలేదని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతున్నారు చాలా వరకు. ఈ విషయం మీద మరి ప్రభుత్వం ఏం చేద్దని చూడాలి. మరి చాలామంది సీసీలు కొంతమంది సహకరించట్లేదు యానిమేటర్లకి, సార్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా అమౌంట్లు ఇవ్వట్లేదు, అడిగినా కూడా రాజకీయ ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంతైనా ఏదైనా సరే వర్క్ చేయించుకున్నప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి మనం ఖచ్చితంగా. యానిమేటర్లు పాత యానిమేటర్కి సంబంధించిన పేమెంట్ మనం ఇచ్చేయాలి వాళ్ళకి. అంతేగాని మీ దగ్గర పెట్టుకుంటే అది ఏం చేయాలని మీ ఉద్దేశం? కొంతమంది సీసీలు అది కరెక్ట్ కాదు కదా. ఏదైనా సరే యానిమేటర్లు చాలామంది బాధపడుతున్నారు. ఈ విషయంలో నాకు చాలామంది ఫోన్ చేశారు కాబట్టి ఒక వీడియో చేయమని చెప్పేసి అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళ కోసం. ఇది ఎందుకంటే ఇది జనాలకి ఖచ్చితంగా మన వినిపిస్తేనే ఏం జరుగుతుంది వెలుగులు అనేది కూడా అర్థమవుతుంది. ఒక వెలుగు కాదు, నేను ప్రతి అంశాన్ని ప్రతిరోజు కూడా ఏ అంశమైనా సరే ఏ శాఖ అయినా సరే వాళ్ళ విషయంలో తప్పు జరిగిందంటే నేను ఖచ్చితంగా నా వీడియో రూపంలో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా వీటికి సంబంధించి కనుక మీరు ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ రావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. మీ కార్తీక్ ఉంగ్రాల. మీ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెలుగుకు సంబంధించి కనుక నా ఫోన్ నెంబర్కి 9005887228 9908715997కి ఖచ్చితంగా ఫోన్ చేయండి. మీ సమస్యలు చెప్పండి. మీ సమస్యలు నేను ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి ఆ సమస్య ఏంటి అనేది కూడా ఆ సందర్భంలో మీ సమస్యను పరిష్కరించే విధంగా నేను పనిచేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా సమస్యలు కనుక ఉంటే మీరు ఖచ్చితంగా ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పటికైనా
ఆ యానిమేటర్‌కి సంబంధించిన ఆ బుక్స్ అసలకి తీసుకున్నారా లేదా? పంచాయతీ తీర్మానం ఉందా లేదా అనేది కూడా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. ఇది వీడియో సంబంధించిన విషయం అయితే. థాంక్ యూ. మీ కార్తీక్.